దేశంలోనూ రాష్ట్రంలోనూ అంకాపూరు వ్యవసాయానికి సమిష్టికి పని విధానానికి మంచి గుర్తింపు కలిగిన గ్రామం. ఆ గ్రామంలో ఇల్లు లేని పేద కూలీలు, కిరాయికుంటున్న పేద కూలీలు మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలి, లేదా ప్రభుత్వ భూమిని మేము కబ్జా చేసుకొని మేము గుడిసెలేసుకుని నివాసం ఉంటామని చెప్పేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రయత్నం చేశారు. ఆ రోజు హామీ ఇచ్చింది, మేము ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టిన తర్వాత మీకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టుగా చేస్తామని 52 మందికి హామీ ఇచ్చింది. హామీ నెరవేరకపోవడంతో తిరిగి ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లి విజ్ఞాపన చేసుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తే, విజ్ఞాపన కాదు నిరసన అని 52 మందిని 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి కేసు పెడితే బదనామైతామని కేసు పెట్టకుండా వాపసు పంపించారు. తర్వాత డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరుగుతున్న సమయంలో గ్రామంలో సర్వే చేసి ఈ 52 మంది పేర్లున్నాయి. ఆ సర్వేలో ఈ 52 మంది కూడా డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పేసి భావించారు, ఆశపడ్డారు. కానీ తీరా డబుల్ బెడ్రూమ్లు అయిపోయిన తర్వాత, నిర్మాణం అయిపోయిన తర్వాత మొదట సర్వే చేసిన లిస్టు మా దగ్గర ఉంది. ఆ 52 మందికి 22 మందిని తొలగించారు, 52 మందికి అన్యాయం చేశారు. ఈ ఇప్పుడున్న రెండవ జాబితాలో 22 మందిలో అనర్హుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అట్లాగే దరఖాస్తులు చేసుకోని వాళ్ళ పేర్లు, ఒకే ఇంటి నుంచి 3. ఈ రకంగా ఈరోజు రెండవ జాబితా చేసి ఇండ్ల పంపిణీ జరగడానికి సంసిద్ధమైంది. అందుకనే ఈరోజు కలెక్టర్ గారికి వచ్చాం, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం, సబ్ కలెక్టర్తో ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి జిల్లా అధికారులు హామీ ఇచ్చారు. అట్లాగే మేము సబ్ కలెక్టర్ దగ్గర కూడా వెళ్తే ఇది నిజమే, ఎంక్వైరీ చేయాల్సిందే, కానీ మాకు పైనుంచి రావాలి అని చెప్పేసి చెప్పడంతో ఇవాళ మేము పనిచేశాం. అందుకని ఇక్కడ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డబుల్ బెడ్రూములు ప్రారంభానికి ఒత్తిడి తెచ్చిన 52 మందికి న్యాయం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.